దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఆల్ హిట్స్ అండ్ ఫ్లాప్ మూవీస్ బడ్జెట్ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్తో మొదటిసారిగా తీయడం జరిగింది. ఈ మూవీ 2001లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 1.8 crores. ఈ మూవీ కలెక్షన్ 22 కోట్లు. ఈ మూవీ బ్లాక్ బస్టర్. సెకండ్ మూవీ సింహాద్రి. ఈ మూవీ 2003లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 9 కోట్లు. ఈ మూవీ కలెక్షన్ 56 కోట్లు. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. థర్డ్ మూవీ సై. ఈ మూవీ 2004లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 10 కోట్లు. ఈ మూవీ కలెక్షన్ 11 కోట్లు. ఈ మూవీ యావరేజ్. ఫోర్త్ మూవీ ఛత్రపతి. ఈ మూవీ 2005లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 12 కోట్లు. ఈ మూవీ కలెక్షన్ 50 కోట్లు. ఈ మూవీ బ్లాక్ బస్టర్. ఫిఫ్త్ మూవీ విక్రమార్కుడు. ఈ మూవీ 2006లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 12 కోట్లు. ఈ మూవీ కలెక్షన్ 26 కోట్లు. ఈ మూవీ సూపర్ హిట్. సిక్స్త్ మూవీ యమదొంగ. ఈ మూవీ 2007లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 16 కోట్లు. ఈ మూవీ కలెక్షన్ 48 కోట్లు. ఈ మూవీ బ్లాక్ బస్టర్. సెవెంత్ మూవీ మగధీర. ఈ మూవీ 2009లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 44 కోట్లు. ఈ మూవీ కలెక్షన్ 156 కోట్లు. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. ఎయిత్ మూవీ మర్యాద రామన్న. ఈ మూవీ 2010లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 12 కోట్లు. ఈ మూవీ కలెక్షన్ 30 కోట్లు. ఈ మూవీ సూపర్ హిట్. నైన్త్ మూవీ ఈగ. ఈ మూవీ 2012లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 35 కోట్లు. ఈ మూవీ కలెక్షన్ 130 కోట్లు. ఈ మూవీ బ్లాక్ బస్టర్. 10th మూవీ బాహుబలి ద బిగినింగ్. ఈ మూవీ 2015లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 180 కోట్లు. ఈ మూవీ కలెక్షన్ 650 కోట్లు. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. 11th మూవీ బాహుబలి 2. ఈ మూవీ 2017లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 250 కోట్లు. ఈ మూవీ కలెక్షన్ 1850 కోట్లు. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. 12th మూవీ త్రిబుల్ ఆర్. ఈ మూవీ 2022లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 550 కోట్లు. ఈ మూవీ కలెక్షన్ 1387 కోట్లు. ఈ మూవీ సూపర్ హిట్. 13th మూవీ బాహుబలి ద ఎపిక్. ఈ మూవీ 2025 అక్టోబర్ 31న రిలీజ్ అవ్వబోతుంది. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2ల రెండు కలిపి 1 పార్ట్గా చేయడం జరిగింది. అయితే ఇది కాక ఈ మూవీలో కొన్ని కొత్త సీన్స్ కూడా యాడ్ చేయడం జరిగిందంట. మూవీ SSMB 29. ఈ మూవీ 2027 మార్చి 25న రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ 1120 కోట్ల బడ్జెట్తో తిరగకపోతుంది. ఫ్రెండ్స్, ఎస్.ఎస్. రాజమౌళి ఆల్ మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.